ఈ కాలం ఆడపిల్లలు డ్రెస్సులు వేసుకునేది అసలు డ్రెస్సులు ఉందా లేదా అన్నట్లు వేసుకుంటున్నారు. సెలబ్రిటీస్ కాదు, మామూలుగా రోడ్లో తిరిగే పిల్లలు. ఇప్పుడు ఏమన్నా చెప్పినామంటే డ్రెస్సులు మట్టసంగా వేసుకోండి, నీట్గా వేసుకొని పోండి అని అంటే మా ఊళ్ళు మా ఇష్టం, మాకు అంత మాత్రం ఫ్రీడమ్ లేదా ఓకే అని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మీ ఊళ్ళు మీ ఇష్టం అనుకున్న వాళ్ళు వేసుకొని పోండి, మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి, అన్నీ విప్పుకొని కూడా పోండి, ఎవరు అడగరు. కానీ మీరు చేసే తప్పుకి మగపిల్లల చూపు బాగలేదు, వాళ్ళ చూపు మంచిగా ఉండాలని వాళ్ళ పేరెంట్స్ పెంచాలి అని చెప్తున్నారు. మీ ఒళ్ళు మీ ఇష్టమైనప్పుడు వాళ్ళ కళ్ళు కూడా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడన్నా చూస్తారు, మీకెందుకు? మిమ్మల్ని అడగడం లేదు కదా. వాళ్ళు బాగా ఫుల్గా చీర కట్టుకొని రండి, ఫుల్ చీర కాదు ఫుల్గా డ్రెస్సులు వేసుకోరండి అని చెప్పడం లేదు కదా. మీరు విప్పుకొని తిరుగుతున్నారు, వాళ్ళు కళ్ళు తెరుచుకొని వాళ్ళు చూస్తున్నారు. ఇందులో ఎవరిది తప్పు లేదు. మీరు వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు మీకు చెప్పాల్సిన పని లేదు. అయితే నష్టపోయేది ఆడవాళ్ళు. సామెత ఉంది చూడండి, ఆకు ముళ్ళు పైన పడినా ముళ్ళు ఆకు పైన పడినా పోయేది ఆకే. కాబట్టి ఎవరు చెప్పడానికి లేదు, పేరెంట్స్కి చెప్పాలి. అందరి పేరెంట్స్కి గురించి చెప్పడం లేదు నేను. ఎక్స్ట్రాడినరీగా పెంచే పేరెంట్స్ ఉన్నారు. కాలం బాగలేనప్పుడు విప్పుకొని సగం సగం డ్రెస్సులు వేసుకొని రోడ్లో పోవాల్సిన అవసరం ఏముంది? అందులో అందం ఉంది అని అనుకుంటున్నారా? ఫ్రీడమ్ అనేది బట్టల్లో కాదు. బట్టల్లో ఫ్రీడమ్ ఇచ్చి ఏం లాభం అమ్మా? అందులో మీకు కావాల్సింది ఇంకా చాలా ఉంది. ఫ్రీడమ్ కోసము ఫైట్ చేసిన ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. దానికోసం ట్రై చేయండి. బట్టలు ఇప్పుకునేసి సగం సగం వేసుకునేసి మాకు ఫ్రీడమ్ లేదు, మేము పోకూడదా, మగవాళ్ళ బుద్ధి సరిగ్గా లేదు, తల్లిదండ్రులు బాగా పెంచాలంటే ఏం పెంచుతాము? ఎంత బాగా పెంచినా మీరు ఇట్లా. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఇంకా నయం పేరెంట్స్ అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా అట్లా సగం సగం డ్రెస్సులు వేసుకుంటే అప్పుడు మగపిల్లలకి బయటకు వస్తే కూడా ఇది కామనే కదా, మన ఇంట్లో కూడా ఇట్లా వేసుకుంటున్నారు కదా అని అనుకుంటారంట. అసలు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా వీళ్ళకి? ఏమన్నా ఉందా? మీరు ఉప్పుకుని జాలకుండా ఇంట్లో కూడా అందరిని ఇప్పుకోమంటున్నారు. అప్పుడు పిల్లలకి డిఫరెన్స్ తెలియదు అనేసి. ఎంత వర్స్ట్ మెంటాలిటీ అంటే